సీనియర్ అడ్వకేట్ పొలిటికల్ అనలిస్ట్ బాలా ఉన్నారు, వారితో మాట్లాడదాం. బాలా గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే. రాజకీయ రంగు పులుముకుంది ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియల వ్యవహారం. అదేవిధంగా వైసీపీ నేతల మీద కూడా కేసులు నమోదు. అంబటి రాంబాబు గారుతో పాటు మరికొంతమంది జక్కంపూడి సోదరులు వీరందరూ కూడా పోలీసుల్ని అడ్డుకోవడంతో వారి మీద కేసులు నమోదైన పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారు పాడమోయటంతో ముద్రగడ పద్మనాభం గారికి చాలా మంది కూటమి నేతలు ఇది ఒక రాజకీయ పొలిటికల్ స్టంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్లే చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? అసలు ఇప్పుడు ప్రభుత్వం మీకు 100 రూపాయలు డబ్బులు ఇస్తాను అనుకోండి, నేను వద్దు అంటాను అంటే దాని అర్థం ఏంటి? నువ్వు వెళ్ళిపోవాలి, ఇవ్వద్దు అని అర్థం. నువ్వు మనిషిని లాగి పీకి జోబులు పెడితే దాన్ని ఏమంటాం మనము? బలవంతం అంటాం, అవునా? ఇప్పుడు నువ్వు లాగి పీకినందుకు, బలవంతం చేసినందుకు నువ్వు క్రిమినల్ యాక్ట్ చేసినట్టే కదా, నీ మీద చట్టరీత్యా నేరమే కదా అవుతుంది నువ్వు చేసింది. నువ్వు డబ్బులు మంచి ఉద్దేశంతో వచ్చి నువ్వు పెట్టాలనుకున్నా కూడా నాకు వద్దు అని నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి. ఇప్పుడు పోలీస్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ మాకు మీ యొక్క సహకారాలు వద్దు అని చెప్పినప్పుడు మీకేం పని అక్కడ? సపోజ్ పోలీసులు ప్రభుత్వం తప్పంటారా? ఎగ్జాంపుల్ చెప్తాను. లేదు, మేము లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మేము అక్కడికి వచ్చామని అంటారు అనుకోండి, వెరీ వెల్, మంచిది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే మీరు ఏం చేయాలండి? వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని బ్యారిగేడ్స్ ఏమైనా పెట్టి, రూఫ్స్ ఏమైనా పెట్టి, ప్రాపర్గా రావడానికి వెళ్ళడానికి చేయడానికి రూట్స్ పెట్టడం చేయడం, ఇలాంటి పనులు మీరు చేయాలి. ఎంతమంది పోలీసులను మీరు డిప్లాయ్ చేశారు? ఎంతమందిని అక్కడ జనాల్ని పెట్టి మీరు ప్రాపర్గా బ్యారిగేట్స్ పెట్టి లేకపోతే రూఫ్స్ని పెట్టి వాళ్ళని వెళ్ళడానికి చేయడానికి ఆయన ప్లేస్ చేయడానికి మీరు పెట్టారు? అది చేయలేదు కదా. మీరు అక్కడ వాళ్ళ తోపులాట ఎందుకు జరిగింది? సపోజ్ ఇప్పుడు అనుకుందాం, ఎంతమంది పోలీసు వాళ్ళు ఇలాంటి మాబ్లో తోపులాట జరగట్లేదు, తోపులాట జరిగినప్పుడు మనుషుల మీద వీళ్ళు ఎంతమందిని తోయట్లేదు, మరి వీళ్ళ మీద ఎందుకు కేసులు పడట్లా? అంటే వాళ్ళ వృత్తి ధర్మంలో భాగంగా శాంతి భద్రతలు అదుపు. అవునండి, మరి మీరు నా కాలు నొక్కేస్తే, ఇప్పుడు నా కాలు నొక్కేస్తే నేను చూస్తూ కూర్చోవాలా? పోలీసు వాళ్ళు నా కాలు నొక్కినా కూడా అయ్యా మీరు కాలు నొక్కండి అయ్యా, మేము నొక్కించుకుంటామయ్యా, మా దెబ్బలు తగిలించుకుంటాం ఉండాలా? తొయ్యరా? అదేంటి? అది కూడా మన యొక్క ప్రాథమిక హక్కుల్లో నన్ను నేను కాపాడుకోవడం కోసం చేసే చర్య, అది కూడా నా ప్రాథమిక హక్కుల్లో ఒక భాగం. అంతేగాని వాళ్ళని ఉద్దేశపూర్వకంగా అదే పనిగా అంబటి రాంబాబు గారు గుంటూరు నుంచి పరిగెత్తుకుంటూ పోయి పలానా పోలీస్ వ్యక్తి అక్కడే ఉంటాడు, ఆయన నేను ఖచ్చితంగా టార్గెట్ చేసి తొయ్యాలి. క్రిమినల్ జూడిస్పెరెన్సీలో 2 చాలా ఇంపార్టెంట్, మెన్స్ రియా అండ్ యాక్టర్స్ రియా. ఓకే, ఆడ మెన్స్ రియా లేదు, యాక్టర్స్ రియా లేదు. ఎందుకు? నువ్వు అక్కడ చేసిన చర్యకి ప్రొవోకింగ్కి ఆయన సైడ్ చేసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు నిన్ను తోసేయడం అంటే ఏంటి? తోసేసి కింద పడేసి వెళ్తాడు చూసారా, అది క్రైమ్. వాంటెడ్లీ చేస్తే ఆయన పక్క జరిపేసి మనిషిని ఆయన దారి ఆయన పోతున్నారంటే అర్థం ఏంటి? హీ క్లియరింగ్ ద స్పేస్. ఇప్పుడు మంచి జరగట్లేదు అని అట్లే ఉంటే మీరు అట్లే చూస్తుంటారా? పక్క జరిపేసి మీరు వెళ్ళిపోరా? దట్స్ ఇట్. సో లీగల్ గా కూడా మీరు అడ్వకేట్ కాబట్టి పోలీసులకి అబ్సల్యూట్లీ అండి. అక్కడ ఇప్పుడు నేను ఒకటే అండి, ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టారు. ఈయన ఏమైనా ఎందుకు కేసు పెట్టారు చెప్పండి నాకు? మీరే పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారని. ఓకే, వాళ్ళ విధులు, అవునా? అంతేనా? ఏం ఆటంకం కలిగించాడు ఆయన? పోలీసులు అధికారిక లాంఛనాలతోటి ముద్రగడ పద్మనాభం గారికి అనే వద్దని చెప్తే మళ్ళీ అధికార లాంఛనాలు మీరు అంటారు. నాకు అర్థం. ఇప్పుడు అధికార లాంఛనాలుగా ఆయన కార్యక్రమాలు జరిగాయా? ఫస్ట్ నా క్వశ్చన్. జరుగుతుండే ఆపేశారు. కాదండి, జరిగిందా? జరగలేదు. వాళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. వాళ్ళు రిఫ్యూజ్ చేశారు కదా. మరి ఇంకా అధికారం ఎక్కడుంది? పోలీసు యొక్క అఫీషియల్ డ్యూటీస్ ఎక్కడున్నాయి? అక్కడ లేవు. ఒకవేళ మీద అఫీషియల్ డ్యూటీనే అనుకుందాం. అఫీషియల్ డ్యూటీ అంటే మీరు చేయాల్సిన పనులు మీరు చేయాలి. వాళ్ళ వృత్తిని లేకపోతే వాళ్ళ యొక్క పనిని అడ్డుకున్నారన్నారు. ఏ పనిని అడ్డుకున్నారు చెప్పండి నాకు. చెప్పండి బ్రహ్మనాయుడు గారు, ఏ పనిని అడ్డుకున్నారు? సింపుల్. ఇప్పుడు ఆయన మాబ్ని క్లియర్ చేస్తుంటే చేతులు పట్టేసుకొని కట్టేసి నువ్వు వెళ్ళదు, నువ్వు అడగాలి అన్నారా? కాదండి, లాజిక్. ఇప్పుడు మేము కోర్టులోనే ఇప్పుడు ట్రైల్ వచ్చినప్పుడు ఇప్పుడు మేము ఒకటి అడతాం, నీ వృత్తికి లేకపోతే నీ యొక్క అఫీషియల్ డ్యూటీస్కి అబ్స్ట్రక్షన్ జరిగింది. ఏం అబ్స్ట్రక్షన్ జరిగింది ఈజ్ అ క్వశ్చన్. లెట్ దెమ్ టు సే ఏం అబ్స్ట్రక్షన్ జరిగింది. ఇప్పుడు నేను పెన్తో రాస్తున్నా, నా పెన్నును ఆపేసి ఇరగొట్టేశారు, అబ్స్ట్రక్షన్. వెరీ వెల్. ఇప్పుడు అక్కడ ఏం చేస్తుంటే ఈయన నిన్ను తోసాడు అనేది కూడా క్వశ్చన్. కాలు మీద పడ్డావో, ఆయన మీద జనాలు పడుతున్నారో, లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు కదా. దెన్ ఈ ఎట్లయిపోతుంది అంటే ప్యాషనేట్గా గవర్నమెంట్ స్పాన్సర్డ్ కేసులు పెట్టేసుకుని ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన ఏదో జరిగిపోతుందని అనుకోవడం అది పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. సిస్టము ఒకప్పుడు మనం ఆటోక్రసీకి వెళ్తున్నామా ఏంటో నాకు అర్థం కావట్లా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎందుకు తెచ్చుకున్నాము? మన కోసం వీళ్ళు ఉన్నారా? ఇప్పుడు చూడండి, అక్కడ
అవును. ఓ విజువల్స్ ఒకసారి వేయండి, ఉమ్. కొంచెం ఆ విజువల్స్ వేయండి. చూడండి. ఇప్పుడు వాళ్ళందరూ క్రౌడ్ ఉన్నారు. ఉమ్. ఇప్పుడు వాళ్ళు అధికారిక లాంఛనాలు చేస్తున్నప్పుడు అక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంటుంది బేసికల్గా, పోలీసు వాళ్ళకి. నేను అది యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళ డ్యూటీ కాబట్టి. ఇప్పుడు అక్కడ వాళ్ళని అడ్డుకోవడానికి ఏముంది చెప్పండి? వాళ్ళు పోలీసు వాళ్ళు మేము గవర్నమెంట్కి అధికారంగా ఇస్తామన్నారు, వాళ్ళు వద్దన్నారు. ఇప్పుడు మీకు ఒక మెడల్ ఇస్తారండి, నేను వద్దు అని రిఫ్యూజ్ చేస్తాను, నువ్వు ఆ మెడల్ తీసుకోలేదని చెప్పేసి నేను క్రైస్ పెడతానంటే దీన్ని ఆటోక్రసీ అంటారా లేకపోతే డెమోక్రసీ అంటారా? నాకు మీరే చెప్పండి. అది అది నా- అది అది మన ఇష్టం. తీసుకోవాలి, తీసుకోవద్దు, నాకు ఇష్టం లేదు అంటే తీసుకోలేదని కేసు పెట్టే అధికారం ఎవరికి ఉంది? దట్స్ ఇట్ అండి. ఓకే. సింపుల్ లాజిక్ ఇక్కడ. ఇప్పుడు అసలు ఎందుకు పొలిటికల్ రంగు పూనుకునింది అన్నది మెయిన్ క్వశ్చన్ ఇప్పుడు, అవునా? నేను ఒక రీజన్ చెప్తాను మీకు. ఆయన బతుకున్నప్పుడు ఆయన చాలా సందర్భాలలో చెప్పాడు. అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళ కూతురు ఏదైతే ఉందో ఆమె పెట్టిన ప్రెషర్కి, మానసిక క్షోభకి ఈరోజు ఆయన చనిపోవడం జరిగింది. వాస్తవం అది రాంగ్ స్టేట్మెంట్. నో, ఆయన చెప్పాడు, Wrong statement. నేను చెప్పడం కాదు ఇది. ఓకే. ఇది నేను చెప్పడం కాదు, మీరు కావాలంటే రికార్డు చెక్ చేసుకోండి, యూట్యూబ్లోకి వెళ్ళి ఒకసారి రికార్డు కొట్టుకోండి. స్వతహాగా ఆయన హెల్త్ బాగాలేని టైంలో కూడా ఆయన చాలా సందర్భాలలో మీడియా ముఖంగా వచ్చేసి ఆయన చెప్పిన సందర్భమే, ఆయన చెప్పింది, నేను చెప్పట్లా. ఓకే. ఎందుకు ఏమండి? ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ చెప్పండి. కామన్ సెన్స్ కదా, పెద్ద లీగల్ సెన్స్ అక్కర్లేదు, పొలిటికల్ సెన్స్ అక్కర్లేదు, కామన్ సెన్స్. ఒక తండ్రికి కూతురు బహిరంగంగా ఒక పొలిటికల్ మోటివ్స్ పెట్టుకొని ఆ విధంగా మాట్లాడితే ఏ తండ్రి నాకు కుమిలిపోడా? మనం చాలా సినిమాలు తీసినాం, సినిమా యాక్టర్ కదా ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన తీసిన సినిమాలలో ఎమోషన్ పండించలా సినిమాలు, చాలా సినిమాలలో లవ్ ఎమోషన్స్, ఫాదర్ ఎమోషన్స్. ఒక సినిమాలో ఆయన ఫాదర్ యాక్సిడెంట్ అయిపోయి చనిపోతారు, నాకు తెలిసి అతను సుస్వాగతంలో ఆయన ఎలా ఏడుస్తాడు, కింద పడి కన్నీళ్ళు కారిపోయేలా ఏడుస్తాడు. ఎందుకు? బాధ, పెయిన్ కదా. ఇప్పుడు ఇక్కడ రివర్స్లో వేసుకోండి, కూతురు అలా చేసినప్పుడు తండ్రి తట్టుకోగలుగుతాడా? తట్టుకోలేడు కదా, బాధ ఉంటుంది కదా. ఆ బాధ రావడం వల్ల మన హార్ట్ బీట్ పెరిగినప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరగదా? బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు డిసీజెస్ రావా? డిసీజెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మంచాన పడతారుగా, మంచాన పడినప్పుడు చచ్చిపోతారుగా. ఇప్పుడు దీనికి కారణం ఎవరు? మీరు చెప్పండి. ఇప్పుడు ఇండైరెక్ట్లీ అక్కడికే వచ్చిందా? అవునా కదా? ఇప్పుడు నేను కూడా చెప్పలా, వాళ్ళ మమ్మీ గారు కూడా ఏమన్నారు? రెఫ్యూజే చేశారు. ఏమన్నా వెల్కమ్ చేశారా? కన్న తల్లి ఎందుకు రెఫ్యూజ్ చేసింది? ఫస్ట్ అంటే ఆయన ముద్రగడ గారు చనిపోయేటప్పుడు తన గాలి కూడా నాకు సోకటానికి వీల్లేదు, నా శవాన్ని తను చూడటానికి రావడానికి వీలు. ఆయన చెప్పింది. ఇప్పుడు కన్న తల్లితో బతుకున్నారు కదండి, కన్న తల్లి ఎందుకు రెఫ్యూజ్ చేశారు? ముద్రగడ గారి మీద అభిమానంతో. అభిమానం ఎలా అవుతుందండి? కన్న ఆయన మాట జవదాటకూడదు అని చెప్పి. అరే కన్న, ఇప్పుడు ఏ సంఘటనలు జరిగి ఉంటే ఆవిడ అంత కఠినంగా మారిపోతారు. ఓకే. ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం గమనించాల్సింది, ఏ సంఘటనలు జరిగి ఉంటే అంత కఠినంగా మారిపోతారు. మనం ఇక్కడ ఇంకో కొన్ని చూస్తున్నాం, ఈ టీవీలో విజువల్స్ చూపించేసి యూట్యూబ్లో మీడియా ఛానల్లో పెడుతున్నారు. కొన్ని మీడియా ఛానల్లో అయితే ఓ కన్న కూతుర్ని కూడా రానియలేకపోతున్న వైఎస్ఆర్సీపీ కూటమి అంటున్నారు. మీకు ఎలా వెయ్యబుద్ధి అవుతుందో ఏమో నాకు అర్థం కావట్లేదు. కానీ ఆ మీడియా ఛానళ్ళకి మీకు నిజంగా ఏ మాత్రం మానవత్వం ఉంటే, ఇదే ఆయన ఏడ్చిన రోజు ఎందుకయ్యా మీరు వేయలేదు? ఆయన ఏడ్చిన రోజు, ఆయన బాధపడిన రోజు, నా కూతురు ఇలా చేస్తున్నప్పుడు, నా కూతురు ఇలా అంటుంది రానివది చేయనప్పుడు, ఆ రోజు మీరు ఎందుకు చెప్పలేకపోయారు? నీతి వాక్యాలు, సూతి వాక్యాలు. జనసేన మాట్లాడతారు, అమ్మా నువ్వు ఆయన కూతురువి, నువ్వు అలా మాట్లాడకూడదు, నువ్వు పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయినంత మాత్రాన మీ తండ్రిని విమర్శించకూడదు అమ్మా అని చెప్పి ఎందుకు నీతి సూక్తులు చెప్పలేకపోయారు? ఆ రోజు మీకు నీతులు సూక్తులు గుర్తు రాలేదా? ఈ రోజు మాత్రం అయ్యో ఆయన కూడా పాపం కూతుర్ని కూడా రానియలేకపోయారు, ఇదేంటి చోద్యము అంటే, ఎవరి పాపం వాళ్ళకి. ఇంకో విషయం తెలుసో తెలీదో, మీ పాపాలన్నీ మీకే తగులుతున్నాయి, అది చూసుకోండి ఒకసారి. ఓకే ప్లీజ్. మనతోటి జనసేన పార్టీ నుంచి